హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఆహా, ఇలా పడుకుంటే ఎంత ఎంత అంత అంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఇలాగా ఎంత అయింది ఇప్పుడు టైము? 1 అవుతుంది అనుకోండి. 1 అవుతుంది. ఏం చూస్తున్నాను తెలుసా? డోరేమాన్ చూస్తున్నాం అనమాట. డోరేమాన్ చూస్తున్నాం. ఇక్కడ కూలర్ ఉందన్నమాట. కూలర్ ఎక్కువ సౌండ్ అయిపోద్దని ఆపేసాను అనమాట. బ్లాగ్ చేసినప్పుడు కూలర్ సౌండ్ అయిపోద్ది ఎక్కువ, అందుకే ఆపేసాను. డోరేమాన్ చూస్తూ చిల్ అవుతున్నాం అనమాట మనం. నాది ఇంకో ఆశ అనమాట. ఆ ఆశ ఎప్పుడు అవుద్దో, ఎప్పుడు పూర్తి అవుద్దో నాకు తెలియదు, కానీ ఇలాగే ఇలాగే కూర్చుంటా, ఇలాగే టీవీ చూస్తా. కాకపోతే ఏసీ ఉండాలన్నమాట. ఏసీ, అక్కడో ఏసీ, ఇక్కడో ఏసీ, వెనకతలో ఒక ఏసీ. ఇలా చల్ల చల్ల గాలి తగులుతూ మనం ఇక్కడ చిల్ అవుతూ డోరేమాన్ చూస్తే ఎంత ఎంత కూల్గా ఉంటుందో ఇంకా అది మాటల్లో చెప్పలేము మనం. అంటే నేనేమనుకుంటున్నానంటే, అంటే ఒక వ్లాగ్ చేస్తా, ఒక మినీ వ్లాగు. ఎలాగంటే, నేను చెప్పలేసా, నేను తిన్నా, నేను ఉన్నా, వాళ్ళు నన్ను చూశారు, నేను వాళ్ళని చూశాను అన్నట్టు ఒక వ్లాగ్ చేస్తాను అనమాట. మినీ వ్లాగ్ అంటే వాయిస్ ఓవర్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చేద్దాం, త్వరలో చేద్దాం. అంటే కొద్దిగా ఫన్నీ వేలో అది చేద్దాం, ట్రై చేద్దాం. నా ట్రై అయితే నేను చేస్తా, నేను చేయగలను. చేయలేనని కాదు, చేస్తా. కొద్దిగా మనకు కూడా కొద్దిగా టైం దొరకాలి. ఎందుకంటే ఇది ఈ ఈ నెల నాకు కొద్దిగా ఎక్కువ పని పడిపోయింది అనమాట. ఎక్కువ పని పడిపోవడం వల్ల నేను యూట్యూబ్ మీద ఫోకస్ కొద్దిగా తగ్గిపోయింది నాది. ఆ తగ్గిపోవడం వల్ల నాకు ఏమనిపిస్తుందంటే, వచ్చే నెల నుంచి మనం కొద్దిగా యాక్టివ్గా ఉందాం, దర్దర్లు ఆడించేద్దాం, యూట్యూబ్ని మొత్తం షాక్స్ రఫ్ ఆడించేద్దాం అనుకుంటున్నాను అనమాట. వచ్చే నెల నుంచి చూసుకుందాం. చలో, కంటిన్యూ అవ్వండి. అంటే అసలైన మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ గ్యాస్ షార్టేజ్ వచ్చిందో అప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను అనమాట. మా ఇంటి పక్కనే ఒక వీధి చివర అనుకోవచ్చు. వీధి చివరలోని ఒక సమోసా షాప్ ఉందన్నమాట. అక్కడ సమోసా, ఎగ్ చాపు, ఇంకా కట్లెట్, ఇంకేంటి బ్రెడ్ చాప్, ఈ 4 చేస్తారనమాట అక్కడ. సరే, చేస్తారు. ముందు నాకు టేస్ట్ భలేగా అనిపించింది అనమాట. ఇప్పుడు కూడా టేస్ట్ అలాగే ఉంది. కాకపోతే నాకు అక్కడికి వెళ్ళబుద్ధి వేయట్లే. ఎందుకంటే చెప్తా ఆగండి. ముందు ఎలాగంటే అన్నీ సమోసా సైజు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత చేశాడనమాట. ఏమైనా అంటే ఇది ఎంత గోలికాయ సైజు అనమాట. ఇది ఒక పెద్ద గోలికాయ ఉంటుంది కదా, దాని సైజు అనమాట. ఎంత చేశాడనమాట. ఎగ్ చాప్ కూడా ఎంత ఉండేది, ఎంత చేశాడు. కట్లెట్ కూడా ఎంత చేసేవాడు, ఇప్పుడు ఎంత చేశాడనమాట. ఇప్పుడు బ్రెడ్ చాప్ విషయానికి వస్తే, మనం గ్యాస్ షార్టేజ్ అదొక కారణం దొరికిపోయింది అనమాట. వాళ్ళకి గ్యాస్ షార్టేజ్ వల్ల మేము అన్ని రేట్లు పెంచేస్తున్నాం. ఎవరైనా రేట్లు పెంచుతారు, వీళ్ళు రేట్లు పెంచలే, సైజులు పెంచారు, రేట్ అదే ఉంచారు అనమాట. రేటు పెంచినా నాకు ఏం అనిపించకపోదును. సైజులు తగ్గించాడు చూడు, అక్కడ నాకు షార్ట్ అయిపోయింది అనమాట. నేను వెళ్ళేవాడిని, ఇప్పుడు ఆప్షన్ అనమాట. ఒక 10 రోజులు అవుతుంది అక్కడికి వెళ్ళట్లే నేను. ఎందుకంటే బ్రెడ్ చాప్ ముందు ఎలా చేసేవాడు అంటే, బ్రెడ్ ఇది అనుకోండి, ఎలా కట్ చేస్తాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మధ్య క్రాస్ కట్ చేస్తాడు. దాంట్లో ఒక బ్రెడ్ని 2 ముక్కలుగా కట్ చేసి బ్రెడ్ చాప్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఎలా చేస్తున్నాడు అంటే, బ్రెడ్ చాప్ ఒక బ్రెడ్ పీస్ని 4 కట్ చేస్తున్నాడు అనమాట. 4, 5 కట్ చేస్తున్నాడు. కట్ చేసి అదే బ్రెడ్ చాప్ 5 రూపాయలు లెక్క అమ్మేస్తున్నాడు అనమాట. ముందు కూడా 5 రూపాయలే, ఇప్పుడు కూడా 5 రూపాయలే. సైజ్ చిన్నది చేసాడు, ముందు సైజు పెద్ద ఉండేది. నాకేమంటే మైండ్ బ్లాక్ అయిపోయి, ఇదేంటిది, ముందే 5 రూపాయలకి ఇంత పెద్దది ఇచ్చేవాడు, ఇప్పుడు 5 రూపాయలకి ఇంత బ్రెడ్ చాపా, 5 రూపాయలకి ఇంత. ఇదో వంక దొరికిందనమాట. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఇదో వంక దొరికిందనమాట. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే బయట ఫాస్ట్ ఫుడ్ తినడం, అక్కడికి వెళ్ళడం మానేశాను అనమాట. ఇంక అన్ని చోట్ల కరెక్ట్గానే చేస్తున్నారు, రేటు కూడా పెంచలేదు, ఆ సైజుకి ఆ సైజే ఉంది, బాగానే చేస్తున్నారు. వీడు ఒక్కడే సైజులు తగ్గించాడు అనమాట. సైజులు తగ్గించాడు సరే, ఆ సేమ్ రేటే పెట్టాడు. ఏమనంటే గ్యాస్ షార్టేజ్, అదో వంక. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళండి. ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళి అంటే ముందు మీరు కొన్నారు, ఒక బల్బ్ కొన్నారనుకోండి, అదొక 30 రూపాయలు తీసుకున్నాడు. ఆ బల్బ్ 30 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు వెళ్తే 40 రూపాయలు అంటున్నాడు. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్. దానికి అర్థం ఉందా? వీళ్ళకి అర్థం ఉంది కొద్దిగా. ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళి ఆ బల్బు 30 రూపాయల బల్బు 40 రూపాయలకి అమ్మితే గ్యాస్ షార్టేజ్ అంటే మనం నమ్ముతామా? నమ్మం కదా. అది మొత్తం
కొన్ని రోజుల తర్వాత ఇదే వంక దొరికేస్తుంది అందరికీ. ఎలక్ట్రిక్ షాప్ వాడికి, హార్డ్వేర్ షాప్ వాడికి, వీళ్ళందరికీ ఇదే వంక దొరుకుతుంది అనమాట. ఇంకా వారు ఇలా నడుస్తూ ఉంటే ఇది ఒక్క వంక బాగా కరెక్ట్గా సెట్ అయిపోయి దొరికేస్తుంది అనమాట. అది మ్యాటర్. చాలు అలా నడుస్తుంది అనమాట. నేనైతే ఇప్పటికి రేట్ పెంచలేదు అనమాట, ఇంక తగ్గిస్తున్నాం కానీ పెంచట్లా. అది చాలు, ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్ మీ ఊళ్ళో కూడా ఇలాగే జరుగుతుందా? మా ఊళ్ళో అయితే ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే ఎవరు అడిగేవారు లేరు అనమాట. ఎవరు అడగరు, తినేస్తారు వెళ్ళిపోతారు అంతే. మాకు ఉట్టి తిండి కావాలా, అడగడం మాకు వద్దు. అది మ్యాటర్. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.